ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెస్ ఆస్ట్రాలజీ. 3 ప్లానెటరీ కంజంక్షన్ సిరీస్లో మనం రవి బుధుడు వీళ్ళతోటి వేరే గ్రహం కలిస్తే ఎలా ఉంటుందనేది చూస్తున్నాం. ఈరోజు రవి బుధులతోటి దేవగురు బృహస్పతి అంటే జూపిటర్ కలిసినప్పుడు ఎలా ఉంటుంది. సో ద కంజంక్షన్, దీని కంజంక్షన్స్ అంటారు. ద కంజంక్షన్ ఆఫ్ సన్, మెర్క్యూరీ అండ్ జూపిటర్. సో రవి బుధ గురువులు ఈ 3 గ్రహాలు కలిసినప్పుడు ఎట్లా ఉంటుంది. సో మనకి వాళ్ళ కారకత్వాలు తెలుసు. రవి అంటేనే తండ్రి, గవర్నమెంట్, అట్లానే మనలో ఉండే ఈగో, సెల్ఫ్ రెస్పెక్ట్. ఈగో, సెల్ఫ్ రెస్పెక్ట్ రెండింటినీ ఇచ్చేది రవే. మళ్ళీ అలానే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, పట్టుదల, దేనైనా సాధిస్తామన్న నమ్మకం, మన మీద మనకుండే నమ్మకం. అట్లానే రవి అంటే ఆత్మ. ఇవి రవి నుంచి మనకు వచ్చేవి. ఇక బుధుడు అంటేనే బుద్ధిశాలి, ఇంటెలిజెంట్. అట్లానే వాక్కారకుడు, వాక్కునిస్తాడు, వాక్కుకి అధిపతి. తెలివితేటలు, అట్లానే వ్యాపారం, బిజినెస్. అలాగే మెర్క్యూరీ అంటే క్యాలిక్యులేషన్స్, అన్ని లెక్కలు అనమాట. వ్యాపారం అంటేనే ఉంది, లెక్కలే కదా నేను. సో లెక్కలు బుధుడిచ్చేది. ఇక గురువు మనకి దైవ గురువు అంటే మనలో ఉండే పాజిటివ్ ఎనర్జీ అనేది గురువుతో ఉంటుంది. సో గురుబలం ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆ పాజిటివ్ థింకింగ్ కానీ పాజిటివ్ ఎనర్జీ కానీ చాలా ఎక్కువ ఉన్నట్టు వాళ్ళలో. అలానే గురువు ఇచ్చేది జ్ఞానాన్ని, ధనాన్ని. అలానే గురువు కానీ బుధుడు కానీ ఈ 2 గ్రహాలు కూడా లాని ఇండికేట్ చేస్తూ ఉంటాయి. అంటే మనకి బుధుడు లాయర్ అయితే గురువు జడ్జి అనమాట. కానీ 2 గ్రహాలు కూడా న్యాయశాస్త్రాన్ని ఇస్తాయి, న్యాయశాస్త్రాన్ని రూల్ చేస్తూ ఉంటాయి 2 గ్రహాలు. సో ఇలాంటి గ్రహాలు అంటే ఒక ఆత్మ, గురువు, తెలివితేటలు 3 ఒకే దగ్గర ఉన్నప్పుడు యూజువల్గానే మనకి ఈ కాంబినేషన్స్ ఉన్న వాళ్ళకి తెలివితేటలు చాలా ఎక్కువ ఉంటాయి, హయ్యర్ ద నాలెడ్జ్. అఫ్ కోర్స్ ఎక్కడ గురు బలం ఉందా లేకపోతే బుధుడికి ఉందా అది అంత ఇంపార్టెంట్ కాదు. ఎంత బలంతో ఉన్నా కూడా ఈ 3 గ్రహాలు కలిశాయంటే ఆత్మ, తెలివితేటలు, జ్ఞానం 3 కలిసినట్టు లెక్క. అయితే మనకి ఈ మధ్యన కొంతమంది అడుగుతున్నారు, మేడం మీరు చాలా బ్రీఫ్గా చెప్పేస్తున్నారు, సో ఒకవేళ కంబస్ట్ అయితే అని. ఇది నేను వీడియోస్లో చెప్తున్నా మీకు, కంబస్ట్ కానప్పుడే. బికాస్ కంబస్ట్ అయితే దట్ ఈస్ అనదర్ స్టోరీ. మనం అది వేరే సిరీస్ చేద్దాం. ఆల్రెడీ ఐ హ్యావ్ డన్ 2-3 వీడియోస్ ఆన్ కంబస్ట్. కంబస్ట్ కాకుండా మంచిగా 4-5 డిగ్రీస్ గ్యాప్లో ఈ 3 గ్రహాలు కలిసి ఉన్నప్పుడు తప్పకుండా ఒక కెమిస్ట్రీ అనేది వర్కౌట్ అవుతుంది. ఆ కెమిస్ట్రీ ఏంటి, ఆ కెమికల్ ఎఫెక్ట్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది చూద్దాం. సో కంబస్ట్ కాలేదంటే 4 డిగ్రీస్ అవేలోనే ఉన్నాయి మనకి ఈ గురువు కానీ బుధుడు కానీ. సో ఇలాంటప్పుడు ఇక్కడ మనకి రవి అంటే తండ్రి కదా. అలానే తండ్రితోటి గురువు బుధుడు కలుసున్నప్పుడు తండ్రికి చాలా జ్ఞానం, తెలివితేటలు ఉండే అవకాశం ఉంటుంది. అలానే తండ్రి గురువు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అట్లానే తండ్రి గవర్నమెంట్ జాబ్స్లో కానీ లేదు మనకి న్యాయపరమైన పోస్ట్లో లైక్ లాయర్గా కానీ, జడ్జిగా కానీ, లేకపోతే అలాంటి జ్యుడిషియల్ వాటిల్లో పనిచేసే అవకాశం ఉంటుంది. అలానే వీళ్ళకి తెలివితేటలు తండ్రి నుంచి సంక్రమించే, జ్ఞానం కానీ అన్ని తండ్రి నుంచి సంక్రమించే అవకాశం ఉంటుంది అనమాట. ఫాదర్ లాగా కొందరు అంటారు కదా, వీళ్ళ నాన్నగారిలాగా ఈ అబ్బాయికి కూడా చాలా తెలివితేటలు ఎక్కువ, లేదా తండ్రిలాగా ఈ అమ్మాయికి కూడా తెలివితేటలు ఎక్కువ, ఇట్లాంటివి వింటూ ఉంటాం మనం. సో ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు ఫాదర్ నుంచి మంచి తెలివితేటలు వచ్చే అవకాశం ఉంటుంది జెనెటికల్గా. అలానే తండ్రి నుంచి జ్ఞానాన్ని పొందే అవకాశం ఉంటుంది. తండ్రి ఆయన నేర్చుకునే విషయాలని పిల్లలకి షేర్ చేయడం కానీ, లేదా వాళ్ళ జ్ఞానాన్ని వారసత్వంగా ఇవ్వడం, ఇలాంటివి మనకి ఈ కాంబినేషన్లో కనిపిస్తాయి. అయితే ఇది ఎవరైనా ఒక నాటల్ చార్ట్ అంటే మీ రాశి చార్ట్లో ఇలాంటి కాంబినేషన్ ఉన్నప్పుడు దట్ గివ్స్ ఎక్సలెంట్ పాజిటివ్ యాటిట్యూడ్. పాజిటివ్ యాటిట్యూడ్ని ఇస్తుంది. ఎందుకంటే ఆత్మ ఎప్పుడైతే గురువుతో కలిసిందో, ఆ గురు బుధులతో కలిసిందో పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ యాటిట్యూడ్ అనేది పర్సనాలిటీలో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. అలానే వీళ్ళు మనం అనుకున్నట్టు ఇక్కడ మనకి గురువు ఇచ్చేది న్యాయశాస్త్రాన్ని, బుధుడు ఇచ్చేది దాన్ని ఇంప్లిమెంట్ చేసే తెలివితేటలు. కాబట్టి లాయర్స్ గాను, జడ్జెస్ గాను షైన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలానే కొంతమంది చూడండి లీగల్ అగ్రిమెంట్స్ని చాలా బాగా పక్కాగా రాయగలుగుతారు. సో దీస్ ఆర్ దట్ కైండ్ ఆఫ్ పీపుల్. అంటే ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళు ఏదైనా ఒక డాక్యుమెంట్ని కానీ, లీగల్ అగ్రిమెంట్స్ని కానీ తయారు చేయడంలో పక్కా స్కిల్స్ అనేవి చాలా హై లెవెల్లో ఉంటాయి.
అలానే వీళ్ళ ఈగో అనేది వీళ్ళ జ్ఞానాన్ని బట్టి సాటిస్ఫై అవుతుంటుంది. లైక్ ఏంటంటే కొత్త విషయాలు తెలుసుకోవడం, అలానే హయ్యర్ లెర్నింగ్స్, అంటే ఉన్నతమైన జ్ఞానాన్ని పొందడం ద్వారా వీళ్ళ ఆ సన్, ఆ ఆత్మ ఏదైతే ఉందో అది అప్పుడు తృప్తి చెందుతూ ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే నిరంతరం, కొంతమంది చూడండి జ్ఞానం కోసం దిస్ సెర్చ్ ఫర్ విజ్డమ్ అని అంటారు, ఆ కైండ్ ఆఫ్ పీపుల్ అని చెప్పచ్చు. బికాస్ ఈవెన్ మెర్క్యూరీ కూడా అలాంటి క్యాలిక్యులేషన్స్ని ఇస్తుంది అనమాట, అలాంటి జ్ఞానాన్ని ఇచ్చే గ్రహం ఇంటెలిజెన్స్. సో ఇక్కడ ఎప్పుడైతే ఆ ఇంటెలిజెన్స్కి అట్లానే సోల్కి కూడా జూపిటర్ ఆ విజ్డమ్ అనేది యాడ్ అయిందో ఆ థర్స్ట్ ఫర్ నాలెడ్జ్ అనేది ఎక్కువ ఉంటుంది. కొంతమంది చూడండి ఏ ఫీల్డ్లో ఉన్నా వాళ్ళు ఆ ఫీల్డ్కి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు అప్డేట్గా ఉంటారు. కొత్త కొత్తగా వచ్చే ఆవిష్కరణలు కానీ ఏదైనా సరే, మేబీ దే ఆర్ సైంటిస్ట్ అయినా, ఒక టీచింగ్ ఫీల్డ్లో ఉన్నా, లేదు ఒక ఆస్ట్రాలజర్ అయినా సరే, దే విల్ ఎంజాయ్ అనమాట. ఆ జ్ఞానాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు, కొత్త విషయాలను తెలుసుకోవడాన్ని. సో నిత్య విద్యార్థులు అంటారు కదా, ఇలాంటి కాంబినేషన్ ఉన్నప్పుడు నిత్య విద్యార్థులుగా ఉండే అవకాశం ఉంటుంది. ఆల్వేస్ యువర్ స్టూడెంట్ అనమాట. అలానే మనకి ఒకవేళ వీళ్ళు టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నట్టయితే కనుక, బికాస్ ఇక్కడ గురువు బుధుడు ఇద్దరు టీచింగ్ ప్రొఫెషన్ని కూడా ఇండికేట్ చేస్తారు. సో ఉన్నప్పుడు వీళ్ళు గవర్నమెంట్ ద్వారా గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. లైక్ గవర్నమెంట్ యూనివర్సిటీస్లో కానీ వాటిల్లో వర్క్ చేయడము, లేదా ఒక ట్రెడిషనల్ ఆస్ట్రాలజీ లాంటి ఫీల్డ్స్లో ఉన్నా కూడా దే విల్ బి రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్. అంటే గవర్నమెంట్కి అడ్వైస్ చేసే అంత హయ్యర్ గుర్తింపుని ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. ఇక ఫైనాన్స్ విషయానికి వస్తాయి. ఎందుకంటే మనం గురువు గురించి చెప్తున్నప్పుడు మనీ విషయాలు, ఫైనాన్స్ విషయాలు డిస్కస్ చేయకుండా దాన్ని ముగించలేము. ఎందుకంటే గురువుకి ధనకారకత్వం ఉంటుంది. అలానే బుధుడు అంటేనే తెలివితేటలు, ఇంటెలిజెన్స్. సో వీళ్ళు మంచి ఫైనాన్షియల్ అడ్వైజర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే లైక్ సిఏస్ కానీ, అకౌంట్స్లోను, లేకపోతే కొంతమంది వెల్త్ అడ్వైజర్స్ ఉంటారు కదా, లైక్ మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్, ఇలాంటి వాళ్ళు, ఇలాంటివి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. బికాస్ ఎందుకంటే గురువు జ్ఞానం కానీ, బుధుడు క్యాలిక్యులేషన్, వెల్త్ని ఎట్లాగా మేనేజ్ చేయాలి, హౌ టు క్రియేట్ వెల్త్ అనేది వీళ్ళకి స్వతహానే కొంత జ్ఞానం అనేది ఇన్బిల్ట్ ఉంటుంది. అలానే వీళ్ళ ప్రాక్టీస్ తోటి కూడా దీన్ని కొంచెం నేర్చుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇన్బిల్ట్గా ఉన్న లక్షణాలను ఎప్పుడైతే షైన్ చేస్తామో దే కెన్ సక్సీడ్ ఇన్ దోస్ ఫీల్డ్స్. లైక్ సిఏగా ఉన్నా, లేకపోతే వెల్త్ అడ్వైజరు, లేకపోతే ఫినాన్షియల్ అడ్వైజర్స్, ఇలాంటి ఫీల్డ్స్లో సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఏ రకంగా చూసినా సరే వీళ్ళ గుర్తింపు అనేది, అంటే వీళ్ళ జ్ఞానాన్ని గుర్తించినప్పుడే దే ఫీల్ సాటిస్ఫైడ్. లైక్ మీరు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారన్న కాంప్లిమెంట్ వీళ్ళకి పెద్దగా తృప్తినివ్వదు, కానీ మీరు ఎక్సలెంట్ తెలివితేటలు ఉన్నాయి మీకు అని చెప్తే దే ఫీల్ లైక్ ఓకే, దే ఆర్ ఆన్ ద పీక్స్ అన్నట్టు ఫీల్ అవుతారు. బట్ ఏంటంటే ఎప్పుడైనా సరే గురువు రవి కలిస్తే కనుక కొంత ఈగో ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది. లైక్ నాకు తెలిసిందే ఫైనల్, నాకు తెలిసిన జ్ఞానం అన్నిటికన్నా సుప్రీం అని ఈగోయిస్టిక్గా ఫీల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. బికాస్ గురువు ఎక్కడితో చేరితే అక్కడ అది ఎక్స్పాండ్ అవుతుంది. సో రవి బలం ఎక్కువ ఉండి గురువు దాంతో చేరితే మళ్ళీను ఇట్ ఎక్స్పాండ్స్ కంప్లీట్లీ, కాబట్టి విస్తరించే అవకాశం ఉంది. కాబట్టి కొంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఓవర్ కాన్ఫిడెంట్గా కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. బట్ గురువు ఉన్నప్పుడు ఏంటంటే ఈవెన్ ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నా కూడా అది కొంత మంచికి దారి తీసే అవకాశాలు ఉంటాయి. బికాస్ జూపిటర్ ఈజ్ ద కార్క ఆఫ్ పాజిటివిటీ, కాబట్టి అయినా పాజిటివ్ గ్రహం కాబట్టి. సో ఓకే గైస్, ఇది మనకి ఏంటంటే అందరూ అడుగుతున్నారు డిగ్రీస్ చెప్పండి అని. మనం కంజంక్షన్స్ చెప్పుకునేటప్పుడే స్టార్టింగ్లో అనుకున్నాం కదా, లైక్ 4-5 డిగ్రీస్ తేడాలో ఇవి మంచిగా కలిసి ఉన్నప్పుడు అని. అయితే ఈ 3 గ్రహాలు ఒకే ఇంట్లో ఉన్నా కూడా ఆ హౌస్ అనేది ఈ ఎనర్జీస్ తోటి ఎనర్జైజ్ అయిపోతుంది. అంటే వీటి శక్తితోటి పూర్తిగా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 5th హౌస్లో ఉందనుకోండి ఈ కాంబినేషన్. సో ఆ పంచమ స్థానానికి ఇవన్నీ వచ్చేస్తాయి టాలెంట్స్. అంటే పిల్లలకి ఇలాంటి టాలెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో డిగ్రీస్ అనేది కొంత దూరంగా ఉన్న ఇబ్బంది లేదు, బట్ 3 భావాచలి చార్ట్లో కూడా అదే హౌస్లో ఉన్నాయా లేదా అనేది ఇంపార్టెంట్. సో ఓకే గైస్, ఇది మనకి రవి తోటి కంబస్ట్ కానప్పుడు ఎట్లాంటి ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంటుంది.
హస్తంగత్వం కానప్పుడు బుధుడు కానీ అలానే గురువు కానీ మంచి డిగ్రీస్లో ఉన్నప్పుడు దిస్ ఇస్ అ ఎక్సలెంట్ పాజిటివ్ కాంబినేషన్, ఒక మంచి కాంబినేషన్ అని చెప్పచ్చు. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. అలానే మీ కన్సల్టేషన్ కోసం మీకు ఉన్న కంజంక్షన్స్ ఏంటి, అవి మీకు ఎలాంటి రిజల్ట్స్ని ఇస్తాయి, ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే సెండ్ యువర్ బర్త్ డీటెయిల్స్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ మాధవి శర్మ. అది నా ఫేస్బుక్ బిజినెస్ పేజ్. అట్లానే msastrology.com వెబ్సైట్ నుంచి కూడా పంపించవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆ ఛానల్ ఎంఎస్ ఆస్ట్రాలజీ. థ్యాంక్ యూ.